ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే విషయం ఏంటంటే నిన్నటి వీడియో మీరందరూ చూసే ఉంటారు కదా, పొలాలకు మా విలేజ్ చూపెట్టినా అని చెప్పేసి. ఆ వీడియో పెట్టిన తర్వాత నేను చాలా అంటే చాలా బాధపడ్డా. ఎందుకు అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఏమైంది అని అయితే ఈ వీడియోలో చెప్తా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళు ఒక్క లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోరి ఎవరన్నా కొత్తగా వస్తే. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తా. అయితే నేను ఆ వీడియో అనుకోకుండా తీసిన. నార్మల్గా నేను షార్ట్ వీడియో కోసం అని షూట్ చేసిన. అయితే షూట్ చేసినా కానీ ఎక్కువ లెంత్ అయిపోయింది, 7 minutes 8 minutes అట్లా అయిపోయింది. అది మనం షార్ట్ వైజ్గా పెట్టినా సరే మరీ ఎక్కువ షార్ట్స్ అయిపోతాయి. ఇక చూసే మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇక నేనేమనుకున్నానంటే అప్పటిదప్పుడే ఆలోచించకుండా లాంగ్ వీడియో లాగా ఎడిటింగ్ కూడా చేయలేదు. దాన్ని న్యాచురల్గా నేను ఎట్లయితే మాట్లాడిందో న్యాచురల్గా ఎట్లుందో అట్లనే పెట్టేసిన. దానికి కొంచెం కూడా ఎడిటింగ్ చేయలేను. సో డైరెక్ట్ లాంగ్ వీడియో పెట్టిన తర్వాత ఏమైందంటే మొత్తం క్లారిటీ అంతా పోయింది. నేను వీడియో షూట్ చేసేటప్పుడు బాగానే ఉంది, ఎడిటింగ్ అది అప్లోడ్ చేసేటప్పుడు బాగానే ఉంది, కానీ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత అసలు ఏమైందో తెలియదు, మొత్తం క్లారిటీ పోయింది. మరి అది నా ఫోన్లోనే అట్లా అయిందా, లేకపోతే చూసే మీ ఫోన్లలో కూడా అంతే ఉందా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మధ్య చాలామంది అక్క నీ ఫోన్ క్లారిటీ లేదు, వీడియోస్ క్లారిటీగా లేవు అని అంటున్నారు కదా. సో నా ఫోన్ ప్రాబ్లమేనా లేకపోతే ఎట్లా అర్థమైతే లేదు, కానీ నాకైతే అట్లా అనిపించింది. వాయిస్ కూడా సరిగ్గా వినవలేదు అని చెప్పి కామెంట్ కూడా చేసిరు. ఎందుకంటే న్యాచురల్గా పెట్టినా కాబట్టి నీ వాయిస్ ఓవర్ అది ఇది ఏం కూడా ఇవ్వాలి, ఎడిటింగ్ చేయలే కాబట్టి. ఓ పక్కకి బాగా గాల్పులు వస్తున్నాయి, ఆ గాల్పు సౌండ్ ఎక్కువ ఉంది, నా వాయిస్ ఇంకా మీకు వినిపించలేదేమో. తర్వాత ఇంకా బాధపడ్డా, అయ్యో వీడియో అప్లోడ్ చేయకపోయినా ఎందుకు అప్లోడ్ చేసినా, అసలు షార్ట్ వీడియో పెట్టినా అని. ఎందుకంటే మనం ఒక వీడియో తీసినామంటే దాని వెనకాల ఎంత కష్టపడతాం అనేది మనకు తెలుసు తీసే మనకు. అందుకోసమే వీడియో అంతా వేస్ట్ అయిపోయిందని చాలా బాధపడ్డా. ఇంకా దానికి వ్యూస్ కూడా సరిగ్గా వస్తలేవు. అస్సలు మంచి వీడియో మిస్ చేసుకున్నా అనిపించింది. ఇంకా ముచ్చట ఏంటంటే ఇది లాంగ్ వీడియోలా షూట్ చేసిన. అయితే నేను ఇది కొంచెమే తీసిన అన్నట్టు, మళ్ళీ నేను ఎక్కువ తీయలేదు. మళ్ళీ అది ఇది కలిపి పెడితే బాగుండేది కదా చూసే వాళ్ళకు కూడా. అందుకోసమే ఇంకా దానికి సపరేట్ పెట్టేసిన. ఇంకా చూసిరు కదా ఇవన్నీ పొలాలు అవన్నీ. కానీ ఒకసారి మిస్ అయింది కదా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టైం మంచిగా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. నేను ఫోన్ తీసుకోమని చాలామంది అంటున్నారు, కానీ నా ఫోన్ అనేది చాలా మొత్తం కెమెరా క్లారిటీ అంతా పోయింది పిల్లలు ఎత్తేయడం వల్ల. దీని ఒరిజినల్ కవర్ లేక సో మొత్తం ఫోనే ఖరాబ్ అయిపోయింది. ఇంకా అందుకోసమే సారీ. గ్లాసు ఏం మాట్లాడుతారో నాకు అర్థమైతే టెన్షన్లో, ఆ వీడియో గురించి ఇప్పటికీ టెన్షనే ఉంది నాకు. మీ అందరితో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. ఇంకా అట్లుంది అన్నట్టు. సో వీడియో ముచ్చటనైతే ఇంకా మంచి ఫోన్ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు కాదు. సో మన ఛానల్కి మొన్ననే పిన్ వచ్చింది కాబట్టి ఇంకా $100 కంప్లీట్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో మన వీడియోస్కి కొంచెం వ్యూస్ ఎక్కువ అవుతాయి, $100 తొందరనే అవుతుంది. కానీ $100 ఎప్పుడవుతుందో అప్పుడే నేను మంచి ఫోన్ తీసుకుంటా అని అయితే అనుకుంటున్నా. సో మీరందరూ నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఫోన్ తీసుకొని మంచి వీడియోస్, మంచి లొకేషన్స్, మంచి వ్లాగ్స్, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఇప్పుడు నాకు కూడా ఏదైనా వీడియో తీయాలి అని అన్నా సరే నాకు తీయాలనిపిస్తలేదు, ఎందుకంటే వీడియో క్లారిటీ వస్తలేదు. మెయిన్ ఆడియన్స్ చూసేది ఎట్లా అంటే వీడియో క్లారిటీ, వాయిస్ ఎక్స్ప్లెనేషన్, సో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటేనే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇది లాంగ్ వీడియో కదా, షార్ట్ వీడియో అయితే ఒక తొందర అయిపోతుంది షార్ట్లా, కానీ లాంగ్ వీడియో కాబట్టి ఎక్కువ లెంతీగా చూడాలి అని అంటే మనం కూడా వీడియో క్లారిటీ ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో అది నా తప్పే, కానీ ముందు మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఆ ఒక్క వీడియో వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయినా. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయరి. ఆ వీడియో చూడుని నచ్చితే, క్లారిటీ బాగాలేదు అని నేను అనుకుంటున్నా, ఎట్లుందో ఏమో మీరు నిన్నటి వీడియో చూసి ఒకసారి కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరు ఈ వ్లాగ్స్కి. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. నేను ప్రతిసారి అనుకుంటున్నా వ్లాగ్స్ పెడదాము అని, కానీ అసలు కుదరట్లేదు. ఇంకా డైలీ పెట్టను. సో డే బై డే పెడితే ఇంకా పిల్లలతోని కొంచెము ఒక డే వీడియో పెట్టినా సరే ఇంకో డే వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో రెగ్యులర్గా వీడియో షూట్ చేయడము, వీడియో ఎడిటింగ్ చేయడం అంటే నాకు కొంచెం కుదురుతలేదు. అట్లా వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి, వ్యూస్ కూడా మొత్తం పడిపోతున్నాయి. ఇంకా షార్ట్ వీడియోస్కి కూడా వ్యూస్ వస్తలేవు.
మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది. నా వీడియోస్ గురించి ఆలోచిస్తే నా మైండే పని చేస్తలేదు. సో అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నా ఛానల్ ఎట్లా అనంటే నా ఫ్యామిలీ తర్వాత, నా ఇద్దరు పిల్లల తర్వాత నేను ఎక్కువగా కేరింగ్ చేసిందంటే యూట్యూబ్ ఛానల్. సో దీని అంతా చిన్నప్పటి నుంచి దీన్ని అంత ప్రేమగా ఇక్కడ దాకా తెచ్చుకున్నా. సో 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా, ఛానల్ మోనిటైజేషన్ అయ్యేదాకా, పిన్ వచ్చేదాకా తెచ్చుకున్నా. కానీ పిన్ వచ్చిన తర్వాత ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఛానల్ మోనిటైజేషన్ అయ్యేదాకా ఒక లెక్క ఉంటుంది, మోనిటైజేషన్ అయిన తర్వాత ఇంకొక లెక్క ఉంటుంది. అది యూట్యూబ్ ప్రాబ్లమా మరి మన వీడియోస్ ప్రాబ్లమా అర్థం కాదు. నేనైతే ఇది మస్తు అబ్జర్వ్ చేసిన వీడియోస్లలో. మీకు కూడా ఇట్లనే జరిగిందా ఫ్రెండ్స్ చెప్పుర్రి. కానీ మంచి విలేజ్ వ్లాగ్స్ చాలామంది అక్క నువ్వు పల్లెటూరు అంటున్నావు కదా, మీ పొలాలు మీ ఊరు అవి చూపెట్టు అని అన్నారు కాబట్టి నేను ఆ వ్లాగు షూట్ చేసిన. కానీ అది అట్లా అవుతుంది అనుకోలేదు. కానీ పెట్టినందుకు బాధపడుతున్నా. సో మంచి వీడియో చేస్తా ఖచ్చితంగా. మళ్ళీ నేను మైకు తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నా వాయిస్ అనేది ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి ఓకే. బట్ నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్ మాట్లాడాలి అనేసరికి సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అటు పక్క పొంటి. నా వాయిస్ అనేది క్లియర్గా ఉండలేదు. మెయిన్ వీడియోకి వాయిస్ క్లియరిటీ ఉండాలి కదా. సో తీసుకోవాలి అనుకుంటున్నా. కానీ దానికే 2,000 అట్లా అయితే నా దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ కూడా లేదు తీసుకునేంత. చాలా అంటే చాలా బ్యాడ్ పరిస్థితిలో ఉన్నాయి. నా దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. మనీ ఎంతో పెట్టాలి యూట్యూబ్కి అని అనుకుంటున్నా కానీ పెట్టేంత స్తోమత నా దగ్గర కూడా లేదు. సో ఏదైనా సరే యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతనే పెడతా. సో అప్పటిదాకా నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. వీడియోస్ క్లారిటీ లేవు, బాగలేవు అని చూసురైతే మానేయకూరి. నేను ముందు మంచి వీడియోస్తోనైతే మేము ముందుకు ఖచ్చితంగా వస్తా. ఓకేనా ఫ్రెండ్స్. అయితే విషయం ఏంటంటే నేను షార్ట్ వీడియోస్ తీయడం మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల సో ఇటు లాంగ్ వీడియోస్ పోతలేవు, అటు షార్ట్ వీడియోస్ పోతలేవు. నాకు అది ఎందుకో డిసప్పాయింట్ అనిపిస్తుంది. అందుకోసమే ఇంక ఇప్పటి నుంచి డైలీ లాంగ్ వీడియోస్ డే బై డే పెడదాం అనుకుంటున్నా. అవి కూడా డైలీ రొటీన్ బ్లాగ్స్. సో మీకు ఇంట్రెస్ట్ అయిన ఫ్రెండ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ బాగుంటాయా ఓకేనా, లేకపోతే వేరే కంటెంట్ చేయమంటారా, ఏది అనేది ఇంకా మీరు చేసే కామెంట్ని బట్టి నేను ఆలోచిస్తా. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది మోనిటైజేషన్ గురించి చాలామంది అడుగుతారు కదా డౌట్స్. సో ఆ కంటెంట్ పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ లైఫ్ టైం చూసుకోవాలి మనం ఏదైనా సరే ఒక కంటెంట్. అప్పటి మందమే ఆలోచించద్దు. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ మోనిటైజేషన్ పోయిందని చెప్పి ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి. నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ ఆ వీడియోకి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను బ్లాగ్స్ పెడితే ఎవరు చూస్తలేరు. అదే మనం ఒక్కటి మాత్రమే చూజ్ చేసుకోవాలి కంటెంట్. అట్లా మిక్స్డ్ కంటెంట్ పెడితే ఎట్లా అనంటే మొత్తం ఛానలే పడిపోతుంది. ఇప్పుడు నా లెక్క అయిపోతుంది అన్నట్టు పరిస్థితి. అందుకే నా సిచ్యువేషన్స్ మీకు రావద్దని చెప్తున్నా. మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ మాత్రమే చేయాలి. ఇంకా వేరే దాని మీద ఫోకస్ పెట్టద్దు. వేరే దాని మీద ఫోకస్ పెట్టినా సరే ఆ వ్యూస్ అప్పటి మందమే, మనకు మళ్ళీ నెక్స్ట్ వీడియోకి రావు. ఇప్పుడు ఈ వీడియో పెట్టి రేపు ఇంకో వీడియో పెడదామని అంటే అట్లా చూడరు ఆడియన్స్. మన వీడియో ఇప్పుడు నా ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి. వ్లాగ్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు వేరే కంటెంట్ పెడితే చూస్తారా? చూడరు. సో అట్లా మనం ఆడియన్స్ ఒక ఆలోచన బట్టి మనం వీడియోస్ అనేది చెయ్యాలన్నట్టు. సో అట్లా అందుకోసమే ఇంకా వ్లాగ్స్ అయితే చేస్తున్నా. మీకేమన్నా యూట్యూబ్ గురించి కామెంట్స్లో అడిగితే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రిప్లై ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మన సెకండ్ ఛానల్ లక్ష్మీ విలేజ్ లైఫ్ షార్ట్స్ అని ఉంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా దీనికి లింక్ ఉంది. సో ఈ ఛానల్లో చూడుర్రి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఓకేనా, సపోర్ట్ చేయరి. సో అయితే ముచ్చట ఏంటంటే ఇంక ఈ అన్నం అయితే నైట్ అండిన అన్నము మిగిలిపోయింది. ఇంకా అందుకోసమే అన్నం అయితే పోన్కెత్తున్నా. నాకైతే మిర్చితో కంటే కారంతోనే ఎక్కువ ఇష్టము, కారపొడితోని. మేమైతే పోన్కి అన్నం అంటాం ఫ్రెండ్స్. చాలామంది తాలింపు అన్నం అంటారు, ఇంకొక వాళ్ళు ఒక్కొక్క విధంగా అంటారు. ఇక అన్నము మేము టిఫిన్లో అయితే ఏం చేసుకోము. ప్రతిరోజు టిఫిన్ అంటే కష్టం కదా మిడిల్ క్లాస్లో. సో డైరెక్ట్ రైసే తింటాం అన్నట్టు. మార్నింగ్ ఛాయ్ తాగి ఇక అన్నం కొంచెం మార్నింగ్ అన్నం కూడా మిక్స్ చేసేసిన. ఇక ఎట్లాగో 8 వరకే తింటాం కదా టిఫిన్ లాగా. ఇక మనము ఎక్కువసేపు ఉంటే నైట్ అన్నం కాబట్టి ఖరాబ్ అయిపోతుంది. సో ఇట్లా అయితే ఇంకా అందరికీ సరిపోతుంది అని చెప్పి ఇంకా అన్నం అయితే వండేసిన. నాకైతే చాలా ఇష్టం ఇట్లా తినడము. సో మసాలాలు అవంటే నేను ఇంకెక్కువ స్పైసీగానే ఇష్టపడతా. చాలామంది మసాలాలు అవి ఏవి కూడా ఇష్టపడతారు, కానీ మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే. ఫైనల్గా మీ
నేను చెప్పేది ఏంటంటే ఒక కంటెంట్తోనే చేయరి, వీడియో పెట్టమని ఆలోచించి పెట్టుర్రి. సో నాలాంటి మిస్టేక్ అయితే మీరు చేయకూర్రి. నేనైతే ఆ వీడియో వల్ల మిస్టేక్ చేసేసిన. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ రికమెండేషన్స్ ఎట్లా అంటే మనము నిలువుగా తీసి లాంగ్ వీడియో పెడితే మాత్రం దాన్ని రికమెండేషన్ పంపించారంట. సో ఆ వీడియో నాకు తెలిసి కూడా నేను చేసిన. సో అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. సో మీరు కూడా అట్లా చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? వ్లాగ్ ఎట్లుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి, లైక్ చేయరి. మీ కామెంట్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.